శ్రీమాన్ లక్ష్మీనాథాచార్యుల వారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఒక్క నిమిషం సార్. లక్ష్మీనాథాచార్యుల తర్వాత స్వామివారి ప్రవచనం ఉంటుంది, మీరు క్లుప్తంగా మాట్లాడండి. నమస్తభాయ్. వేదిక అలంకరించిన పరమ పూజ్యులు పుష్పగిరి విద్యాశంకర భారతీ స్వామి చరణాలకు మొకరిల్లి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ముందున్న వారందరికీ కూడా నమస్కారాలు. మన భారతీయ సనాతన ధర్మమే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వంలో అంటే ఒక స్థితి అందరికీ తెలిసింది. అలాంటి సందర్భంలో దర్శన శర్మ గారు చెప్పినట్టుగా గత 10 ఏళ్ల క్రితం చూసినట్టయితే పరస్పరం పంచాంగకర్తలు ఉన్న వైవిధ్యం కారణంగా సమాజంలో అనేక రకాల సమస్యలు కనిపించి ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా మమ్మల్ని అందరూ అడుగుతుండేవారు, ఎంతకాలం అండి ఇలా భిన్నంగా మాట్లాడుకోవడం, కలిసి చేయలేరా అనే ప్రశ్న వచ్చేది కూడా సమాజంలో. కానీ 10 ఏళ్ళుగా వాళ్ళు ప్రయత్నం చేసి ఇలాంటి భిన్న భిన్న పద్ధతులు, అంటే మనకు ఉన్నటువంటి మామూలు దుర్గోచరం కానీ సూర్య సిద్ధాంతం కానీ ఉన్నటువంటి పద్ధతులు ఉన్నాయనుకోండి, ఆ గణక పద్ధతి కారణంగా ఉండేట భిన్నత్వంలో ఒకరికి ఒకరు కాంప్రమైజ్ కాని రోజుల్లో మళ్ళీ ఇంతమంది పండితులు కూర్చుండబెట్టి ఏకాభిప్రాయాన్ని సాధించి 10 ఏళ్లుగా సంస్థ నడపడం సామాన్యమైన విషయం కాదు. అందుకు నేను విద్వత్సభ వారిని పేరున అభినందిస్తున్నాను. మనకు తెలుసును, సాధారణంగా జ్యోతిష్యం యొక్క ఫలితం అనేది చాలా తెలుసు. చాలా దూరంగా సమయం లేదు కాబట్టి ఒక్క విషయం మాత్రం గుర్తు చేస్తాను. సరైన పద్ధతిలో చెప్పగలిగే వాళ్ళు ఉంటే, సరైన నిశ్చయం చేయగలిగితే జ్యోతిష్యం శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, అందులో భారతీయ జీవన విధానం అంతా వ్యవసాయ ప్రధానమైనటువంటిది. ప్రతి మామూలు సాధన నిలబడి కూడా కార్తెల్ని గుర్తించి ఆ విధంగా విత్తనం విత్తితేనే సకాలంలో పంటలు వస్తాయనే విషయం అందరికీ తెలుసుకున్నాను. కానీ చెప్పే స్థితిలో ఇవాళ చాలామంది మార్పుల వల్ల కొన్నిసార్లు ఫలితం కలగకపోవచ్చేమో. ఒక ఉదాహరణ మీకు చెప్పడం కొరకు నేను ఆ విషయం చెప్తున్నాను. అయోధ్య రామజన్మభూమి విషయంలో పెద్ద ఉద్యమాలు సంవత్సరాలుగా జరుగుతున్నా అడ్డంకులు ఏర్పడుతుంటే సద్గురు శివానందమూర్తి గారు ఒకసారి అశోక్ సింగల్జీ గారిని పిలిచారు. మీకు చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయండి, మీకు ఒక రెమెడీ చెప్తాను, ఇది ఒకటి ఆచరించండి అన్నారు. సుమారు ఒక 30 యజ్ఞాలకు వరకు సంపుటీకరణ చేసి భిన్న భిన్న ప్రాంతాల్లో చేయమని 1992 డిసెంబర్ 6 నాడు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఒక యజ్ఞాన్ని వారు సంపుటీకరణ చేసి చెప్పారు. ప్రతి యజ్ఞం కూడా చాలామంది ఉద్యోగుల కారణంగా పొద్దునే ప్రారంభమైంది, 10 అయిపోయేది. ఆ రోజు ఎందుకో ట్రైన్ కారణం లేటుగా బ్రహ్మగారు చాలా ఆలస్యంగా వచ్చారు. 10-10:30 ప్రారంభం చేశారు. 11:30 ప్రాంతంలో మొదటి ఆహుతి ప్రారంభమైంది. అయోధ్య నుంచి ఫోన్ రావడం మొదలుపెట్టాయి, డూమ్ పలిగిపోయింది, ఆ కళంక కట్టడం తొలగిపోయింది అని. సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన రెమెడీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో మేమందరం కూడాను. నేను హైదరాబాద్లో కూడా మన కేశవల్ స్కూల్లో అప్పుడు నేను పుష్పగిరి పీఠాపి అభినవ్ నృసింహభారతి స్వామివారిని, ప్రజా స్వామిని, చిరంజీవాస్వామిని పిలిచి మేము కూడా ఒక యజ్ఞాన్ని కేశవల్కు చేశాం కూడాను. ఆ రకంగా చాలా ఉన్నాయి ఫలితాలలో చెప్పదలుచుకుంటే అందరికీ అనేక అనుభవాలు ఉండొచ్చు. కానీ అటువంటి శాస్త్రాన్ని మళ్ళీ వాళ్ళ సమాజానికి సమయోగానికి ఉపయోగపడి మా కాపరే గారు చెప్పినట్టుగా వాస్తవం సమాజానికి వాళ్ళు సూర్యచంద్రులే, వాళ్ళు మనకు ప్రత్యక్ష సాక్షులు. అట్లాంటి యొక్క ఈ శాస్త్రాన్ని సైన్స్గా వాళ్ళకు అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇలాంటి వాళ్ళు చూసిన ప్రయత్నం చేసేసి క్రమంగా జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా గుర్తించి అవసరమైతే జ్యోతిష పీఠాన్ని కానీ ఒక విశ్వవిద్యాలయ పీఠంలో కూడా దర్శనం పత్రిక లాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఒక మాట చెప్పిస్తాను నేను. మరి వాళ్ళ దర్శన శర్మ గారు తన పత్రికను భారతీయ సనాతన ధర్మానికి ఒక దర్శనంగా నడుపుతున్నారు. అంతేకాదు ధర్మానికి అది సుదర్శన కవచంగా పద్ధతిలో పత్రిక నడపాలని కోరుతూ పండితుల మధ్య ఏకాభిప్రాయాన్ని తెచ్చి ఏ విధంగా అయితే విద్వత్సభ ద్వారా పండితులని ఏకంగా చేస్తున్నారు. నా వ్యక్తిగత భావన, ఇది విమర్శ కాదు, ఏమనుకోకండి. ఇటీవల తెలిసి తెలియక అనుకోకుండా నోరు జారడమో తెలియడమో మాట్లాడడం కారణంగా సంప్రదాయాల్లో కూడా వైవిధ్యాన్ని కనిపిస్తున్నారు. బయట విషయం ఉండొచ్చు కాక అభ్యంతరం లేదు, సంప్రదాయం వేరు, వైయక్తికం. కానీ సమాజం ఒకటి, మన సమాజానికి మనంతరం జవాబుదారి. కాబట్టి సంప్రదాయ వైవిధ్యం వస్తే తక్షణం స్పందించి అనడం కన్నా పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడము, ధర్మాచార్యుల మధ్య మీరు ఏకాభిప్రాయాన్ని సంపాదించి సమాజానికి మార్గం చేసే స్థితిని తేగలిగితే నిజంగా వైభవ స్థితి మళ్ళీ వస్తుందని ఆ దిశలో కూడా దర్శనం పత్రిక నుండి ఇదే విద్వత్సవ కంకణం కట్టుకొని ధర్మాచార్యుల మధ్య కూడా ఏకాభిప్రాయాలు సాధించే రోజు రావాలని, ఆ విధంగా మీరందరూ సఫలంతులు కావాలని నాకు అవకాశం ఇచ్చేందుకు మిత్రులు దర్శనం గారు, అందుకంటే నాకు అంచిన ఆత్మీయులు దీని కార్యదర్శి గారు యొక్క గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు చాలా ఆత్మీయులు, తప్పనిసరి రావాలన్నారు. నాకు జ్యోతిషంతో సంబంధం లేదండి, నేను మామూలుగా సంస్థ ప్రచారంగా తిరుగుతుంటాను, అయినా వారి యొక్క ఆదేశాల మేరకు వచ్చాను. క్షమించండి. ధన్యవాదాలు. జయతు భారతం, జయతు సంస్కృతం. దర్శనం